నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రోడ్ల నిర్మాణంలో నాణ్యత లోపం తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి సూచన. జంగారెడ్డిగూడెంలో ప్రశాంత వాతావరణంలో ఎమ్మెల్సీ ఎన్నికలు. ఉదయం 8 గంటల నుంచే ఓటు హక్కు వినియోగించుకున్న ఉపాధ్యాయులు. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చే విధంగా చర్యలు తీసుకుంటాం. ఆర్టీసీ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు వెల్లడి. టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నిక ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించేందుకు పటిష్ట బందోబస్తు నిర్వహించాం. జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవిచంద్ర వెల్లడి. రోడ్ల నిర్మాణ ప్రక్రియలో నాణ్యత విషయంలో రాజీ పడకుండా త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి ఆదేశించారు. దెందులూరు మండలం శ్రీరాంవరంలో జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా రహదారి నాణ్యత, పొడవు, వెడల్పును అంచనా, ఖర్చుల వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా రోడ్డు నిర్మాణ పనులపై ఆరా తీశారు. పల్లంగా ఉన్నందున కొంతమేర సీసీ రోడ్లు 10 రోజుల్లో పూర్తి చేస్తారని తెలిపారు. ఈ గ్రామం నుంచి 9 కిలోమీటర్ల మేర రోడ్డు రిపేరు పనులు కొనసాగిస్తున్నామని కలెక్టర్కు అధికారులు వివరించారు. రోడ్డుకు డ్రైనేజీ ఏర్పాట్లకు కొంతమేర స్థలాన్ని వదులుతున్నారా లేదా అని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. గతంలో రోడ్డు పరిస్థితి, రోడ్డు రిపేర్ చేసిన తర్వాత ఉన్న పరిస్థితికి సంబంధించిన ఫోటోలను అందజేయాలని సూచించారు. కలెక్టర్ వెంట పలువురు అధికారులు ఉన్నారు. ఇంకా మీకు మంచి రోడ్లు ఇస్తాం, 10 రోజుల్లో సీసీ రోడ్ ఇచ్చేస్తాం. ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ శాసనమండలి సభ్యుడి ఉప ఎన్నిక ప్రక్రియలో భాగంగా గురువారం నిర్వహించిన పోలింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో ముగిసింది. జంగారెడ్డిగూడెం పట్టణం మండలంలో 273 మంది ఉపాధ్యాయ ఓటర్లు ఉండగా వారు ఓటు హక్కును వినియోగించుకునేందుకు పట్టణంలోని బాలికోన్నత పాఠశాలను పోలింగ్ కేంద్రంగా ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటలకే పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఓటు హక్కు కలిగిన ఉపాధ్యాయులు ఒక్కొక్కరిగా పోలింగ్ కేంద్రం వద్దకు వచ్చి వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ సందర్భంగా ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల పరిసర ప్రాంతాలలో 144 సెక్షన్ను అమలు చేశారు. ఓటర్లను క్షుణ్ణంగా తనిఖీ చేసి ఓటు వేసేందుకు అనుమతించారు. పోలింగ్ కేంద్రం వద్ద ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా పోలీస్ బందోబస్తు నిర్వహించారు. అంతేకాకుండా మెడికల్ క్యాంపును కూడా ఏర్పాటు చేశారు. ఎన్నికల్లో 5 అభ్యర్థులు పోటీ చేయగా వారి సానుభూతి పరులు నిబంధనలు పాటిస్తూ ఓట్లను అభ్యర్థించారు. ఈ ఎన్నిక ప్రశాంత వాతావరణంలో జరిగిందని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదని తహసీల్దార్ స్లీవా జోజీ తెలిపారు. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చే విధంగా చర్యలు తీసుకుంటామని ప్రజా రవాణా సంస్థ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు తెలిపారు. ఏలూరు జిల్లా ప్రజా రవాణా శాఖ అధికారి కార్యాలయంలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్టీసీ బలోపేతానికి చర్యలు తీసుకుంటామని, కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు. అలాగే బస్టాండ్లో ప్రయాణికులకు మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. రానున్న సంక్రాంతి పండుగను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ నుండి ప్రత్యేక బస్సులను నడుపుతామని వివరించారు. ఈ సమావేశంలో జిల్లా ప్రజా రవాణా అధికారి వి వరప్రసాద్ పాల్గొన్నారు.
ప్రధానమైనటువంటి సురక్షితంగా వాళ్ళని గమ్యాన్ని చేర్చగలిగేటువంటి సంస్థ ఆర్టీసీ సంస్థ. ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి 7 డిపోలు ఇతర స్టేషన్స్ నుంచి కూడా బలమైనటువంటి రవాణా వ్యవస్థగా ఆర్టీసీ సంస్థ అనేది ఉంది. దీన్ని ఏ రకంగా గతంలో ఏంటంటే ప్రైవేట్గా ఉన్నప్పుడు తర్వాత 2019 తర్వాత గవర్నమెంట్లో విలీనమైన తర్వాత ఇటు కార్మికులు ఇటు రవాణా సంస్థ అభివృద్ధి ప్రజలకి సమగ్రమైనటువంటి మంచి సర్వీస్ని అందించి వాళ్ళకి బలమైనటువంటి రక్షణతో కూడినటువంటి సర్వీస్ని అందించాలన్నటువంటి ఆలోచన ఏదైతే ఉందో దానికి అనుగుణంగా మేమంతా కూడా పనిచేస్తూ ఉన్నాం. ఎందుకంటే బస్ స్టేషన్లో మరి ప్రజలకు కావాల్సినటువంటి వసతులు ఆ వైపుగా బస్ స్టాండ్లో ఉన్నటువంటి సౌకర్యాలు కూడా ఒకసారి పరిశీలన చేసుకొని సంస్థకు సంబంధించినటువంటి ఆస్తులు కూడా పరిరక్షించాలి. వాటిలో కూడా మనం రాబోయేటువంటి తరానికి ఒక మంచి వ్యవస్థగా అందించాలన్నటువంటి ఆలోచనతో మేమంతా కూడా కోఆర్డినేషన్గా పనిచేయడానికి ఈ రోజున ఏలూరు మరి ఈ డిపోకు రావటం. టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నిక ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించేందుకు పటిష్ట బందోబస్తు నిర్వహించామని జంగారెడ్డిగూడెం డీఎస్పీ యు రవిచంద్ర తెలిపారు. గురువారం పట్టణంలోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో జరిగిన టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియను డీఎస్పీ పరిశీలించారు. పోలింగ్ కేంద్రం వద్ద ఎన్నికలు జరుగుతున్న తీరును సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే వారికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ఈ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఓటర్లు కూడా ఒకరి తర్వాత ఒకరు వచ్చి వారి ఓటు హక్కును వినియోగించుకోవడంతో రద్దీ పరిస్థితి ఏర్పడలేదన్నారు. ఈ ఎన్నిక ప్రశాంత వాతావరణంలో జరిగిందని పేర్కొన్నారు. డీఎస్పీ వెంట ఎస్ఐ జబీర్తో పాటు సిబ్బంది ఉన్నారు. ఈరోజు మన జంగారెడ్డిగూడెం పట్టణంలో గర్ల్స్ హై స్కూల్లో జరుగుతున్నటువంటి పశ్చిమ తూర్పుగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయులందరూ కూడా ఉత్సాహంగా పాల్గొంటూ ఉన్నారు. ఏ విధమైనటువంటి క్రౌడ్ లేకుండా కూడా మన ప్రిసైడింగ్ ఆఫీసర్ వచ్చిన వారిని వెంటనే ఓట్లు వేసి పంపించడం, లైన్ కూడా పెద్దగా మెయింటైన్ కాకుండా క్విక్గా ప్రాసెస్ అనేది జరిగిపోతూ ఉంది. బయట కూడా ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కానీ ఏదైనా గుంపులు చేరటం కానీ లేదు. ఇదే విధంగా ప్రశాంతంగా మిగిలిన ఉపాధ్యాయులందరూ కూడా వచ్చి వారి యొక్క ఓటు హక్కు వినియోగించుకొని ప్రశాంతంగా ఈ ఎన్నికలు ముగిసేదానికి సహకరించవలసిందిగా కోరుతాం. ది రూల్ అనే సబ్ టైటిల్తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పుష్ప 2 చిత్రం టైటిల్కు జస్టిఫికేషన్ చేసిందని పలువురు అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో నటించిన పుష్ప 2 చిత్రం గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే అభిమానుల కోసం బుధవారం రాత్రి 9:30 నుంచి ప్రీమియర్ షోలను ప్రదర్శించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని లక్ష్మీ, పద్మ, రాజరాజేశ్వరి థియేటర్లలో పుష్ప 2 చిత్రం ప్రీమియర్ షోను ప్రదర్శించారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ నటనకు అభిమానులు మంత్రముగ్ధులయ్యారు. తమ అభిమాన నటుడు నట విశ్వరూపం చూపించాడంటూ సంబరాలు జరుపుకున్నారు. చిత్రం ఘన విజయం సాధించిందని కేరింతలు కొట్టారు. ఈ చిత్రంతో తమ అభిమాన నటుడు మరెన్నో కొత్త రికార్డులను సృష్టించబోతున్నాడని ధీమా వ్యక్తం చేశారు. మొత్తానికి పుష్ప 2 చిత్రం ఘన విజయం సాధించిందని సినీ విశ్లేషకులు తెలుపుతున్నారు. ಬೆಕ್ಕುಮಂಟು ರೆಕ್ಕಲು ಮುಡಿಸಿ ಹೊರತುಕೊಂಡೆ ನೀನೇ ತಪ್ಪುವುದ ಪೈನ ಹತ್ತು ನಾಟಿ ಎಗಿರ ಹೊಟ್ಟೆ ವರಿಷ್ಠమైన ಕರುಣೆ వర్తి కాళ్ళ కింద కురిసైనా ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. చూస్తూనే ఉండండి.
1992 నుండి నమ్మకమైన 916 గోల్డ్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ శెట్టి జ్యువెలరీస్. అదే క్వాలిటీ, అదే నమ్మకం మన శెట్టి జ్యువెలర్స్, జంగారెడ్డిగూడెం. బ్రహ్మాండమైన సరికొత్త నగలతో మెరిసిపోండి. ఆకర్షించే అద్భుత డిజైన్స్, నూతనమైన వెరైటీస్ తో మీ అభిమానాన్ని పొందిన సంస్థ శెట్టి జ్యువెలర్స్. మీకు మరెక్కడా దొరకని అద్భుతమైన డిజైన్స్, వెరైటీస్ మా వద్ద లభిస్తాయి. బెస్ట్ క్వాలిటీ, పర్ఫెక్ట్ ఫినిషింగ్ తో తయారు చేసి అందించడం మా లక్ష్యం. మార్కెట్లో అందరికంటే తక్కువగా బంగారం రేటు, తరుగు, మజూరీ. 916 కేడిఎం హాల్ మార్క్ బంగారు ఆభరణాలు, సర్టిఫైడ్ వజ్రాలు, అద్భుతమైన కలెక్షన్. సందర్శించండి 916 గోల్డ్ అండ్ డైమండ్స్ జ్యువెలరీ షాప్, శెట్టి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగానమ్మ గుడి దగ్గర, జంగారెడ్డిగూడెం. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. ఉభయ గోదావరి జిల్లాల శాసనమండలి ఉప ఎన్నిక ఏలూరు జిల్లాలో ప్రశాంతంగా జరిగింది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ మందకోడిగా సాగి 10 గంటల తర్వాత ఊపందుకుంది. ఏలూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పోలింగ్ కేంద్రాన్ని జిల్లా అడిషనల్ ఎస్పీ నక్క సూర్యచంద్రరావు పరిశీలించారు. పోలీస్ సిబ్బందికి తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏజెన్సీలో పటిష్టమైన భద్రత మధ్య పోలింగ్ జరుగుతోందన్నారు. జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్స్లను అత్యంత భద్రతా ఏర్పాట్ల నడుమ కాకినాడలోని జేఎన్టీయూ కౌంటింగ్ కేంద్రానికి తరలిస్తామని వివరించారు. ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నిక జరుగుతుంది. మన ఏలూరు జిల్లాలో సుమారు 20 కేంద్రాల్లో ఈ పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. మొత్తం 2667 మంది ఓటర్స్ ఈరోజు ఓటు హక్కును సద్వినియోగపరుచుకుంటారు. దాంట్లో ఈ మన జూనియర్ కాలేజీలో సుమారుగా 867 ఓట్ల వరకు ఉన్నాయి. ఇదే పెద్ద సెంటర్, ఎక్కువ మంది ఓటర్స్ ఉన్నటువంటి సెంటరు. జిల్లా వ్యాప్తంగా అంతా ప్రశాంతంగా జరుగుతుంది. అన్ని చోట్ల కూడా పటిష్టమైనటువంటి బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. డిఎస్పీ స్థాయి అధికారులను మనం సూపర్వైజరీ ఆఫీసర్స్ కింద పెట్టి ఈ బందోబస్తును పర్యవేక్షిస్తున్నాం. గతంలో రేస్ సర్వే జరిగిన గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి భూ సమస్యలకు పరిష్కారానికి చర్యలు చేపడతామని అసిస్టెంట్ డైరెక్టర్ సెంట్రల్ సర్వీస్ ఆఫీస్ మంగళగిరి టి శ్రీనివాసులు రెడ్డి పేర్కొన్నారు. పెద్దపాడు మండలం నందికేశ్వరపురం, రాజుపేట, తోటగూడెం గ్రామాల్లో రీస్ సర్వే జరిగిన ప్రాంతాల్లో సర్వే ఏడీ ఎస్కేఎండి అన్సారీ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో జరిగిన రీస్ సర్వేపై వస్తున్న సమస్యలపై గ్రామ సభలు నిర్వహించి సమస్యలు పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల సర్వేయర్ కోదండరాం, గ్రామ సర్వేయర్ ప్రమోద్, విఆర్ఓలు మురళి, కోటేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నేను కమిషన్ ఆఫీస్ నుంచి ఇక్కడికి వచ్చానండి, ఏలూరు ఏడీసీఎస్ ఉన్నాను. ముఖ్యంగా గతంలో చేసిన రీసర్వేని ఇన్స్పెక్షన్ చేయడానికి వచ్చాను, ఎలా జరిగిందని. ఒకటి ఆల్రెడీ కంప్లీట్ అయింది, ఒకటి చేయబోయేది, రెండింటిని బ్యాలెన్స్గా చెక్ చేసుకోవడం చేస్తున్నాం. ఆల్రెడీ కంప్లీట్ అయిన విలేజ్లకి గ్రామ సభలు కండక్ట్ చేయమని చెప్పడం జరిగింది. దాంట్లో గ్రీవెన్స్లు కూడా రిసీవ్ చేసుకోవడం జరిగింది. అవుట్ ఆఫ్ 37 గ్రీవెన్స్లు వచ్చాయి. అవుట్ ఆఫ్ 37 23 కంప్లీటెడ్, ఇంకా 14 పెండింగ్ ఉన్నాయి. అవి కూడా ప్లాన్ ఆఫ్ యాక్షన్ వేసుకొని కంప్లీట్ చేయడానికి షెడ్యూల్ అనేది వేయడం జరిగింది. ఇప్పుడు కంప్లీట్ అయిన ఫీల్డ్ని విజిట్ చేసామండి. ఆ విజిట్ చేసిన మెజర్మెంటు, విస్తీర్ణము, ఆకారము, ఏరియాని చూస్తున్నాం పర్టికులర్గా ఎలా చేస్తారు, ఎంతవరకు నాణ్యత ఉందనేది. సో విస్తీర్ణము పర్టికులర్గా మెజర్మెంట్లో ఎట్టి పరిస్థితులు ప్రాబ్లం అయితే లేదు. 99.9% యాక్యురసీ ఉంది.
0.001 అనేది కూడా 10 సెంటీమీటర్స్ అలవెన్స్ అనేది ఉంటుంది. ఆ వితిన్లోనే 4 సెంటీమీటర్స్ 2 సెంటీమీటర్స్ అలాగా మైనర్ ఎర్రర్స్ అనేది ఉంది తప్ప మిగతాదంతా 99.9% యాక్యురసీగా ఉంది. భీమడోలు సర్కిల్ పరిధిలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు పటిష్ట బందోబస్తు మధ్య ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయి. భీమడోలు సిఐ విల్సన్ అన్నారు. గురువారం భీమడోలు మండలానికి సంబంధించి భీమడోలు 1 ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటింగ్ సరళిని సిఐ పరిశీలించి అధికారులు పలు సూచనలు చేశారు. గత ఏడాది ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కారణంగా జరుగుతున్న తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక బరిలో 5 అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మండలంలో 91 మంది ఓటర్లు తమ ఓటు హక్కును ఉదయం 8 గంటల నుంచి బ్యాలెట్ పద్ధతిలో వినియోగించుకున్నారు. భీమడోలు పోలింగ్ కేంద్రంలో ప్రిసైడింగ్ అధికారిగా తహసీల్దార్ బి రమాదేవి వ్యవహరించారు. ఈరోజు ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో భాగంగా భీమడోలు ద్వారకా తిరుమల 2 మండలాలకి నేను పోలీసు బందోబస్తుకి ఇన్ఛార్జిగా ఉన్నాను. స్ట్రైకింగ్ ఫోర్సు 2 చోట్ల ప్రశాంతంగా జరుగుతుంది. ఎలక్షన్ స్టార్ట్ అయింది. ఇక్కడ 91 ఓట్లు, అక్కడ 69 ఓట్లు ఉన్నాయి. ఆల్రెడీ 17 ఓట్లు అయినాయి చెప్తున్నారు. 9 గంటలకల్లా ద్వారకా తిరుమల వెళ్తున్నాము. మా ప్రశాంతంగా ఉంది. ఓటర్స్ అంతా వచ్చి ఓటు వినియోగించుకుని వెళ్తున్నారు. ఏదైనా ఇబ్బంది లేదు. ధాన్యం సేకరణ కోసం రైతులకు నాణ్యమైన గోనె సంచులు ఇవ్వాలని, తేమ శాతం లెక్కింపులో తేడాలు అరికట్టాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ కోరారు. పెద్దపాడు మండలంలోని కొత్తూరు, కొత్త ముప్పూరు, పెద్దపాడు గ్రామాల్లో రైతు సంఘం నాయకులు పర్యటించి కళ్ళల్లో ధాన్యాన్ని పరిశీలించారు. కొత్తూరులో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో చిరిగిన గోనె సంచులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ రైతు సేవా కేంద్రంలో లెక్కించిన తేమ శాతానికి, రైస్ మిల్లు వద్ద లెక్కించిన తేమ శాతానికి 3 నుంచి 5% వరకు తేడాలు ఎందుకు వస్తున్నాయని ప్రశ్నించారు. కొన్ని చోట్ల మిల్లర్లు అధిక తేమ శాతం చూపించి రైతులను ఇబ్బందులకు గురిచేయడం తగదన్నారు. అధికారులు ప్రభుత్వం హెచ్చరికలు చేస్తున్న ధాన్యం కొనుగోలులో కౌలు రైతులు మోసాలకు గురికాక తప్పడం లేదన్నారు. ధాన్యం కొనుగోలు సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పిల్లగోళ్ల సాయి, బొడ్డు గోవిందరావు, పెద్దిబోయిన సుధాకర్, తంగళ్ల సాంబశివరావు, పిల్లగోళ్ల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పెదపాడు మండలం కొత్తూరులో కళ్ళాల్లో ఉన్న ధాన్యాన్ని మేము రైతు సంఘంగా పరిశీలించడం జరిగింది. మరి ఇక్కడ చూస్తే అన్నీ కూడా చిరిగిపోయిన గోనె సంచులు రైతులకు ఇచ్చారు. మేము నాణ్యమైన సంచులు ఇస్తాము, మంచి సంచులు ఇస్తామని చెప్పేసి జిల్లా ఉన్నతాధికారులు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఎక్కడా కూడా నాణ్యత లేని సంచులు అందుబాటులో ఉంచట్లేదు. మేము నాణ్యమైన సంచులే, అవసరమైన చిరిగిన సంచుల్ని కుట్టించని మేము ఇస్తామని చెప్పారు. మరి ఇక్కడ ఒక కొత్త సంచి కూడా కనబడట్లేదు. ఎక్కువ మొత్తాన్ని కూడా చిరుగుతున్న సంచులు కనబడతా ఉన్నాయి. ఇక్కడ ధాన్యం రైతు పోస్తే సంచిలో పోస్తే ధాన్యం అంతా కూడా కింద కనపడతా ఉంది. ఇవాళ గడ్డి అడ్డు పెట్టుకుని ఇవాళ ధాన్యం బస్తాలోకి ధాన్యాన్ని కింద పరిస్థితి ఏర్పడింది. మేము నాణ్యమైన సంచులు ఇవ్వాలని చెప్పేసి ఇవాళ ప్రభుత్వాన్ని అడుగుతున్నా సరే, ఇవాళ గత ప్రభుత్వాన్ని విమర్శించిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం కూడా అదే రకంగా వ్యవహరిస్తూ ఉన్నది. ఇది చాలా దారుణమైన విషయం అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. రెండోది, ఇక్కడ మాయిచ్చులు కూడా తేమ శాతం రైతు ఆరబెట్టిన తర్వాత ఈ ధాన్యానికి 16% తేమ వచ్చింది RSKలో. అంటే రైతు సేవా కేంద్రంలో 16% వస్తే మిల్లు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇది 19%గా ఇవాళ తేమ శాతం చూపిస్తూ ఉన్నారు. ఇవాళ గౌరవ మంత్రి గారు కూడా నాదెండ్ల మనోహర్ గారు అట్లాంటి ఎక్కడ తేమ శాతం ఎక్కువ చూపించి రైతులు ఇబ్బంది పెడితే కనుక మేము మిల్లర్ల మీద కూడా చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఇవాళ అధికారులు చెప్పడం జరిగింది. మరి ఇక్కడ రైతులు నష్టపోతూ ఉన్నారు, ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో నాణ్యమైన గోనె సంచులు ఇవ్వాలని చెప్పేసి మేము రైతు సంఘం తరఫున అడుగుతూ ఉన్నాం. అంతేకాకుండా ఈ తేమ శాతం లెక్కింపు ఆ రైతు సేవా కేంద్రంలో ఏ తేమ శాతం అయితే లెక్కించారో ఆ తేమ శాతం ప్రకారమే మిల్లుల్లో ధాన్యం అన్లోడ్ చేసుకోవాలి, మీరు ధాన్యం సేకరించాలని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రోడ్ల నిర్మాణంలో నాణ్యత లోపం తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి సూచన.
జంగారెడ్డిగూడెంలో ప్రశాంత వాతావరణంలో ఎమ్మెల్సీ ఎన్నికలు. ఉదయం 8 గంటల నుంచే ఓటు హక్కు వినియోగించుకున్న ఉపాధ్యాయులు. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చే విధంగా చర్యలు తీసుకుంటాం. ఆర్టీసీ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు వెల్లడి. టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నిక ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించేందుకు పటిష్ట బందోబస్తు నిర్వహించాం. జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవిచంద్ర వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.